అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఇప్పుడు ఒక టీమ్‌తో ఇంటర్వ్యూ జరగబోతుందనమాట. చాలా కళకళలాడుతుంది ఫ్రేమ్ అని చెప్పొచ్చు. వాళ్ళని చూపించే ముందు ఈ టీమ్ గురించి ఒక ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. కానీ ఇలా కూర్చొని ఇంటర్వ్యూ ఆయనతో చేయలేమే, కొంచెం కష్టం. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే థియేటర్‌లో చైర్‌లో కూర్చోలేం. లేచి ఆడాలనిపిస్తూ ఉంటుందనమాట. అలా అందరినీ ఆడిస్తూ ఉంటారు. అండ్ ఆయన యాక్టింగ్‌తో కట్టిపడేశారు. అండ్ ఆయన కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్, రైటర్, వాట్ నాట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంట్రడక్షనే ఇంటర్వ్యూ అంత ఉంటుంది. సో బెటర్ ఇంట్రడక్షన్ ఇక్కడే ఆపి మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. సో కాంచన గుర్తుందా? భయపడ్డారా? దానికంటే ఎక్కువగా భయపడుతూ ఎంటర్టైన్ అయ్యారా? ఆ తర్వాత అందుకే కదా మీరందరూ అన్ని పాటల్ని సూపర్ సక్సెస్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ మీ అందరినీ అలరించడానికి కాంచన 3 ముని 4తో మన రాఘవ లారెన్స్ గారు మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి ఈ టీం ఇవాళ మనతో పాటు ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామా? ఇప్పటికే చాలా చెప్పేశాను కదా, స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఈ ఫ్రేమ్ ఇంకా అందంగా ఉంది. అటు ఇటు డబల్ మాస్, డబల్ డోస్. థ్యాంక్స్ అండి. ఓకే, చాలా చాలా అందంగా ఉంది. కానీ ఇంకొక అమ్మాయిని మిస్ అవుతున్నాను కదా. మేము అందుకే ఇక్కడ స్పేస్ పెట్టాం, ఒవ్య వస్తారని. ఓకే, లేదు, ఏదో ఒళ్ళు బాగాలేదంట, పోస్టర్లో చూసుకోవచ్చు. పోస్టర్లో అండ్ థియేటర్లో కూడా చూసుకోవచ్చు తర్వాత తను. అంతేనండి, అన్నీ ఇక్కడే చూసిస్తే ఎలా థియేటర్లో కూడా చూడాలి కదా. సో ట్రైలర్లో కొంచెమే చూస్తాం, థియేటర్లో ఎక్కువగా. అయితే ఈ ఫిలిం గురించి మాట్లాడదాం. కాంచన చూసినప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఉంది. ఎన్ని హారర్ ఇవి ఉన్నాయో, సో ఎంత భయపడ్డామో అంతే ఎంటర్టైన్ ఫీల్ అయ్యాం. బట్ ఈ ట్రైలర్ చూడగానే ఎక్కువగా భయపడతాం అని అనిపిస్తుంది. సో నాకు ఒక్కదానికి అలా అనిపిస్తుందా, లేకపోతే సినిమాలో నిజంగా అలానే ఉందా? భయపడటం ఎంత ఉందో నవ్వించడం కూడా అంత ఉంది. ముందు చూపించకుండా ఆడియన్స్కి భయపడే సీన్స్ ఎక్కువ చూపించి లోపల వచ్చేప్పుడు నవ్వులు ఎక్కువ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే అది తగ్గించి ఇది చేసాం అనమాట. సో ఇంకొకటి కూడా మేము విన్నాము, అంటే లారెన్స్ గారు వెంటనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తూ ఉంటారు కదా. మీరేమన్నారు కదా. ఓకే, సో ఈ మధ్యలో ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు అని చెప్పి అనుకున్నాం. మీకు సరైన పాయింట్ కోసమా, లేకపోతే అసలు ఎందుకు ఇంత కొంచెం లేట్ అయింది కాంచన 3కి? లేదు, నేను కాంచన 2 ఇక్కడ చేసిన తర్వాత తమిళ్లో 2 ఫిల్మ్ చేశాను నేను. యాక్చువల్లీ ఇక్కడ పట్టాస్ అన్న ఫిల్మ్ అక్కడ చేశాను. అక్కడ నాకు కరెక్ట్గా ఉంది టైం. ఇక్కడ మాత్రం లేట్ అయింది, ఎందుకంటే తెలుగు ఫిల్మే నేను చేశాను కాబట్టి ఇక్కడ రిలీజ్ చేయలేము. మీకు దానివల్ల టైం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. తర్వాత ఫస్ట్ పార్ట్ కన్నా ఈ పార్ట్ నేను కొంచెం టైం తీసుకున్నాను. స్క్రిప్ట్ వైజ్ కాదు, షూటింగ్ కోసమే కొంచెం టైం తీసుకున్నాను. అందుకే ఒక 6 మంత్స్ లేట్ అయింది, అంతే, పెద్ద లేట్ లేదు. సార్ 6 మంత్స్ అయినా మాకు చాలా పెద్దగా అనిపిస్తుంది ఎందుకో. మిమ్మల్ని మిస్ అవుతున్నాం మేము, తెలుగు ఆడియన్స్ అంతా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, అందుకని. ఎనీహౌ, సో ఆ 6 మంత్స్ని పూర్తి చేస్తుంది కాంచన 3 అని నమ్ముతున్నారా మీరు? అది నేను చెప్పకూడదు, ఆడియన్స్ చూసి చెప్పాలి. కానీ నేను ఒకటి చెప్తాను, ఫస్ట్ సెకండ్ థర్డ్ అయినా ఫోర్త్ చాలా బాగుందని చెప్తారు అని నమ్ముకుంటున్నాను. రైట్. సో నేను కూడా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది చెప్తారని కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది.